హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవి చింతపెల్లి. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకుంటున్నానో చూపించబోతున్నాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కండి. ఇంకా మార్నింగ్ తొందరగా అయితే నేను 5కి అయితే లెగిసిపోయానండి. ఇంకా అప్పటికి చిమ్మ చీకటి అయితే ఉంది. త్వరగా అయితే లెగాలి కదా, పనులైతే త్వరగా చేసుకోవాలి, ప్రసాదాలు వండాలి కదండి. ఇంకా 5కి అయితే లెగిసి గుమ్మం అయితే ఊడ్చేసుకున్నాను. వాకిలంతా తుడిసేసుకున్న తర్వాత ఇక నీళ్ళైతే చిమ్ముకున్నానండి ముగ్గయితే వేయడానికి. ఇక్కడ నేను పద్మ ముగ్గయితే వేస్తున్నానండి. అమ్మవారికి ఈరోజు పద్మ ముగ్గంటే చాలా ఇష్టమండి. మరి నేనైతే పద్మ ముగ్గయితే వేశాను. చాలా బావుందండి ముగ్గయితే. ఇందులో పసుపు, కుంకుమ అయితే ఎయకూడదండి తొక్కిట్లోను. అందుకని నేను కలర్స్ అయితే తీసుకొచ్చాను. చాలా బావున్నాయండి. అలా చూస్తే గుమ్మం ఎంత నిండుగా అయితే ఉందో. వాకిట్లో ముగ్గయితే వేసేసుకున్న తర్వాత నేను కూడా తలస్నానం అయితే చేశానండి. ఈ పప్పులన్నీ గూడా నేను నైటే నానబెట్టేసుకున్నానండి. ఈ పప్పులన్నీ గూడా మిక్సీ పట్టేసుకొని త్వరగా అమ్మవారికి ప్రసాదాలైతే రెడీ చేసుకున్నాను. మా పిల్లలు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. ఇక్కడ అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలైతే నేను మామిడికాయ పులిహోర చేశానండి. బూర్లు, గారెలు, ఫ్రూట్స్, అలాగే పచ్చి శనగలు, పరమన్నం, వడపప్పు, చలివిడి, బెల్లం, పానకం అయితే అమ్మవారికి ప్రసాదాలన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇక ముందుగా పెట్టుకున్నాను కదండి, దేవుడి సామాను అన్నిటికి కూడాను గంధం అంటించి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారి పీఠానికి అయితే రెడీ చేసుకుంటున్నానండి. పద్మ ముగ్గు అయితే వేసుకుని అమ్మవారి పీఠం అయితే పెట్టుకుంటున్నాను. పసుపు కుంకుమ వేసుకుని ఆ ముగ్గు పైన, ముగ్గు మీద ఇలా పసుపు కుంకుమ కూడా వేసుకుంటే చాలా శుభకరం అని ఇలాగైతే నేను వేసుకుంటున్నాను. ఇక్కడైతే పీఠం అయితే పెట్టుకుంటున్నానండి అమ్మవారిని పెట్టుకోవడానికి. పీట మీద కూడా ఇలాగ పసుపు, కుంకుమ, అక్షింతలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ రెడ్ క్లాత్ అయితే వేసుకుంటున్నాను నేను. రెడ్ క్లాత్ వేసుకున్నాక అమ్మవారి పీఠము అన్ని కూడా రెడీ చేసుకుంటున్నాను. అమ్మవారి పటం పెట్టడానికి బియ్యం అయితే వేసుకుని ఆ అమ్మవారి పటం అయితే పెట్టుకోవాలండి. బియ్యం మీద నేను కలశం అనేది ఫస్ట్ పెళ్ళైన కొత్తలో అయితే కలశం పెట్టి పూజ చేపిస్తారు కదండి, అప్పుడే చేసుకున్నాను. ఇంకా నేను ఆ తర్వాత నుంచి మామూలుగా ఇలా పటం అయితే పెట్టుకుని పూజ చేసుకుంటాను ప్రతి సంవత్సరం కూడాను. ఇక అమ్మవారికి అయితే ఈ రోజు శుక్రవారం కదండి, ఎర్ర పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. ఇంకా నేనైతే ఎక్కువగా ఎర్ర పువ్వులతోనే చేసుకున్నాను. మధ్యలో అలాగే చామంతి పువ్వులు కూడా పెట్టుకున్నాను. శ్రావణ మాసం కదా మరి. ఇంకా అమ్మవారికి అయితే తోరణం అయితే వేసుకుంటున్నానండి. రూపైతే నాకు అమ్మ వాళ్ళు ఫస్ట్ వ్రతం పట్టించినప్పుడు మా వారు తీసుకొచ్చారండి రూపుని. ఆ రూపునే నేను ప్రతి సంవత్సరం కూడా పాలల్లో వేసుకుని, పసుపు నీళ్ళలో వేసుకుని కడుక్కుని ఈ రూపు అనేది ప్రతి సంవత్సరం ఇలాగే బొందు పోసుకుని అయితే అమ్మవారి మెడలో అయితే వేస్తానండి. తర్వాత పూజ అయిపోయిన తర్వాత మా వారు నాకు మెడలో కడతారండి ఆ బొందునైతే. ఇక ముందుగానే ఇగో చూడండి ప్రసాదాలు, ఎలా అమ్మవారికి ఇచ్చే తాంబూలము, అలాగే ఫ్రూట్స్, ప్రసాదాలన్నీ కూడా పెట్టేసుకున్నాను. అన్నీ ముందుగానే రెడీ గణపతి స్వామిని కూడా చేసుకున్నానండి. ఇక్కడ మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా గణపతి స్వామిని అయితే కొలుచుకోవాలి కదా, ఆయనకు కూడా తాంబూలము అన్నీ కూడా పెట్టేసుకున్నాను. పేరంటాలకి ఇచ్చే పసుపు, కుంకుమ, జాకెట్ ముక్కలండి. నేను 5 పేరంటాలకి అయితే ఇచ్చుకుంటున్నానండి. ఇంక నేను రెడీ అయ్యి వచ్చేసి తొలిగా మా వారితో అయితే నేను అక్షింతలు వేయించుకుంటున్నాను. ఆయన కాళ్ళకైతే దండం పెట్టుకుని ఆయన నాకు తోరణం కూడా కట్టేసారండి. ఇక అక్షింతలు వేయించుకుని తోరణం కూడా కట్టించేసుకుని పూజలు అయితే కూర్చున్నాను. మన పూజకు కావాల్సినవి అన్ని కూడా ముందుగానే పెట్టుకుంటే మర్చిపోకుండా ఉంటామండి, లేదంటే మర్చిపోతాం అనమాట. ఇక ముందుగా నేను ఇక్కడ గణపతి శ్లోకం అయితే చదువుకుంటున్నాను. పూజ స్టార్ట్ చేసేటప్పుడు గణపతి శ్లోకం అయితే చదువుకోవాలి కదా. గణపతి శ్లోకం అయితే చదువుకున్న తర్వాత దీపాలన్నీ కూడా వెలిగించుకుంటున్నానండి. నేను ఈ దీపాలు వెలిగించేటప్పుడు ఒక శ్లోకం అయితే చదువుకోవాలండి. దీపధూపం సమర్పయామి, దీపాయ లక్ష్మీ దీపాయ నమః అనుకుంటూ చదువుకుంటూ వెలిగించుకోవాలి. ఇక్కడ గణపతి స్వామికి కూడా మళ్ళీ పూజ చేసేసుకుంటున్నానండి. పసుపు, కుంకుమ, అక్షింతలు అయితే వేసుకుని ఆయనకు పూజ అయిన తర్వాత ఈ అమ్మవారికి అయితే మనం పూజ చేసుకోవాలి. ఇంకా అమ్మవారి అష్టోత్తరాలు అయితే చదువుకుంటూ నేను పువ్వులు, అక్షింతలు వేసుకుంటూ నమస్కరించుకుంటూ చేసుకుంటున్నానండి పూజ అయితే. అమ్మవారి అష్టోత్తరాలన్నీ చదువుకుంటూ పూజ చేశాను కదండి, ఇక ధూపం కూడా వేసుకుంటున్నాను. ధూపం సమర్పయామి అనుకుంటూ ఇక్కడ నేను దూరంగా అయితే పెట్టానండి అగరపుల్లలు. ఇంకా నేను దూరంగా పెడితే మా వారైతే వచ్చి అగరపుల్లలు స్టాండ్లు అయితే పెడుతున్నారు. ఎప్పుడైనా అగరపుల్లలు అనేవి దగ్గరగా పెట్టకూడదండి. నేను పసుపు కుంకుమ పెట్టుకుని ముందుగా నా మాంగళ్యాన్ని అయితే నమస్కరించుకుంటున్నాను.
ఇక ఇక్కడ అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నాను. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ప్రసాదాలన్నీ కూడా చాలా బాగా కుదిరినాయి. చాలా చక్కగా అయితే చేసుకున్నాను పూజ అయితే నేను. అమ్మవారిని అయితే వేడుకుంటున్నాననమాట. చారుహి మాత వ్రత కథ అయితే చదువుకున్నాను. ఈ వ్రతానికి సంబంధించిన కథ అయితే చదువుకున్నానండి. చదువుకున్నాక కొబ్బరికాయ అయితే కొట్టుకుని హారతి అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకి ఈ వ్రతం అనేది సంపూర్ణం అవుతుంది కథ చదువుకోవడం వల్ల. ఎప్పుడైనా హారతి అనేది మనం దేవుళ్ళకి ఇచ్చేసుకున్న తర్వాత, మనం తీసుకునే తర్వాత మన ఇంట్లో వాళ్ళందరికి ఇవ్వాలండి. ఇక మా పిల్లలు, మా వారు గూడా హారతి తీసేసుకున్నారు నేను తీసుకున్న తర్వాత. ఇక్కడ నేను పంచాంగ నమస్కారం అయితే చేసుకుంటున్నాను. అలాగే మా వారు, మా పిల్లలు కూడా చేసుకున్నారు అమ్మవారికి. ఈ పూజలో కూర్చున్నప్పుడు ముందుగానే మనము ఏమన్నా పొరపాట్లుంటే క్షమించమ్మనని కూర్చోవాలండి పూజలో అయితే. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఐదుగురు ముత్తైదులు ఇక వాళ్ళొచ్చిన తర్వాత పసుపు అయితే కాళ్ళకి రాసేసి కుంకుమ, గంధం అనేది అయితే పెట్టానండి వాళ్ళకి. ఇంకా వాయినం అయితే ఇచ్చుకుంటున్నాను. ఇచ్చినమ్మ వాయినం అంటే పుచ్చుకున్నానమ్మ వాయినం అని అయితే ఇక వాయినాలైతే ఇచ్చేసుకున్నాను. వాయినం ఇచ్చేసిన తర్వాత ఐదుగురు ముత్తైదులతో కూడా ఆశీస్సులైతే తీసుకున్నాను. అలాగే వాళ్ళకైతే ప్రసాదాలు గూడా రెడీ చేశాను కదా! వాళ్ళకి ప్లేట్‌లో పెట్టేసి ప్రసాదాలు గూడా ఇచ్చేసానండి. వాళ్ళని ఇక బయట దాకా సాగనంపాను. మా వారైతే నేను మార్నింగ్ నుంచి టిఫిన్ ఏం చేయలేదు కదండీ! పరమాన్నం అయితే నాకు తినిపిస్తున్నారు. మరి ఇంతేనండి, నేను వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకున్నానో ఏంటో పూజా విధానం అంతా మీకు చూపించేసాను కదా! మరి ఇదేనండి నా వరలక్ష్మి వ్రతం పూజ. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.